చేసిన వాళ్ళకి మనం మీకు చెప్పా, మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తే ఏం జరుగుతుందో మనం చెప్పా. ఈరోజు ఒకవేళ మీరు చాలామంది అనుకుంటారు, అమ్మగారు మా జీవితంలో పలానా వాళ్ళు మాకు చాలా హాని చేశారు, పలానా వాళ్ళు నాకు చాలా అన్యాయం చేశారు, పలానా వాళ్ళకి నేనేమి చెయ్యలేదు, వాళ్ళకి నేనేమి చెప్పలేదు, వాళ్ళకి వాళ్ళే అనవసరంగా అండి నాకు ప్రమేయం లేకుండానే మా జీవితాల్లో చాలా అన్యాయం చేశారండి, చాలా నష్టం చేశారండి. మరి వాళ్ళకి మేము ఏం చేయాలని అంటే, వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంట, మేలే చేయాలి. ఒకవేళ మేలు చేస్తే ఏం జరుగుద్దో బైబిల్లో నుంచి చాలామంది ఉన్నారు. అంతమంది వినే ఓపిక మనకు లేదు, చెప్పేంత తీరిక నాకు లేదు. కాబట్టి 1, 2 విషయాల్ని, ఒక ఇద్దరిని, పాత నిబంధనలు ఒకళ్ళు, కొత్త నిబంధనలు ఒకళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తా. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి మేలు చేశారు. మీకు ఇంకా చెప్పనా, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఒక వ్యక్తి ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడా? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? వెరీ గుడ్, నాకు తెలుసు, మీకు వాక్యం బాగా తెలుసు. నాకు కరెక్ట్ ఆన్సర్. ఎన్నిసార్లు చెప్పాడు? కరెక్ట్ ఆన్సర్ అమ్మ, మీరు కరెక్టే. 77 మార్లు క్షమించాలి అంటే అర్థం ఏంటంటారు? కరెక్ట్ ఆన్సర్ 77 అంటే 7 మనిషి సంఖ్య. దేవుడు మనిషిని ఏ రోజు చేశాడంట? అన్ని సిద్ధపరిచాడు. 7 మనిషి సంఖ్య. 91 క్రితం మీరు చదవకండి, నేను చెప్తా. అక్కడ ఉంటుంది, అయ్యా మా ఆయుష్ కాలము 70 సంవత్సరం. అంటే ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలంట? జీవిత కాలం అంతా. ఇంకెప్పుడు నన్ను అడగండి, అమ్మగారు మా ఆయన తాగి వచ్చిన ప్రతిసారి నేను క్షమించాలా? మా ఆయన నన్ను కొట్టినసారి నేను లోబడాలా? మా పాస్టర్ గారు తిట్టినసారల్లా నేను తగ్గించుకొని ఉండాలా? యేసు ప్రభు చెప్పాడు, ఒక వ్యక్తి అంట తన జీవితకాలం అంతా ఏం చేయాలంట? ఎన్నిసార్లు క్షమించమంటారు అమ్మగారు, ఎన్నిసార్లు తగ్గించుకోమంటారు అమ్మగారు, ఎన్నిసార్లు లోపడమంటారండి, ఎన్ని సంవత్సరాలు ఈ బాధలు పడమంటారు అమ్మగారు, మీకేం తెలుసండి కదా? ఇలాంటి ఎప్పుడు, అందుకని నేను అంట బైబిల్ బాగా చదివితే మనకి ఇలాంటి డైలాగులు అన్నాం. కాబట్టి అందుకని వీలైనప్పుడల్లా, మీకు తీసుకున్నప్పుడల్లా ఏం చేయాలి? కొంచెం బైబిల్ చదువుతా ఉండండి. ఈ మధ్యాహ్న కాలంలో మీకు కొన్ని విషయాలు చెప్తా. ఏంటి అంటే, ఒకవేళ మీరే మీ జీవితంలో నిజంగా మీరెవరికి అన్యాయం చేయాలా, మీరెవరి జోలు వెళ్ళా, మీరెవరికి ఏ హాని చేయాలా, మీరు ఎవరిని ఏమో కనీసం మాట ద్వారా కూడా వాళ్ళు మీరు గాయపరచారు, కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా గాయపరిచినప్పుడు మనం ఏం చేయాలండి అని చాలాసార్లు మనకు కొన్ని డౌట్లు వస్తాయి. బైబిల్లో కొన్ని విషయాలు మీకు చెప్పేసి నా సమయాన్ని ముగిస్తా. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము. చాలు చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? ఉన్నారు, మీరు దూషింపకుండా వీరిని సాతానునకు అప్పగించి తిని. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి అని వారున్నారు. చాలు. నేను పౌలు గారిని అడిగా, అయ్యా పౌలు గారు, మీ పరిచర్యలో మీ మీద తిరగబడిన వాళ్ళు, మీ మాట లోబడిన వాళ్ళు, లేకపోతే మీకు హాని చేసిన వాళ్ళు ఎవరు లేరా అని అంటే, పౌలు గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అమ్మ నా పరిచర్యలో లేకపోవడం ఏంటి, అలక్స్రేందో అని ఒకడు ఉన్నాడు, వాడు నాకు చాలా ఏం చేశాడంటే కీడు చేశాడు, నాకు చాలా హాని చేశాడు. మరి అయ్యా మీరు మాకు కీడు చేశారంటున్నారు కదా, మీకు హాని చేశారని కదా, మరి మీరేం చేశారు అని అంటే
అక్కడ పౌలు గారు వాళ్ళని ఏమి చెప్పించినట్లు కనిపించట్లా, వాళ్ళేమి తిట్టినట్టు చెప్పలేదు, లేకపోతే వాళ్ళని నా సంఘానికి రావద్దు, నా పరిచర్యకి రావద్దు అని వాళ్ళేమి త్రోసివేళ. వాళ్ళు ఏం చేశారంట, సాతానికి దాని ముందు ఒక మాట ఉంది, ప్రభువే వాళ్ళకి ఏం చేస్తాడంట, నేను అంటాను ప్రతిఫలం చేసే, మనం మంచి చేసినా మనం చెడు చేసినా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడనే విషయం మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఆయన చూస్తూ మనలాగా మౌనంగా ఉండే దేవుడు కాదు. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, పగ తీర్చుకొనుట అదేంటమ్మ గారు, ఆయన కృపగల దేవుడు అంటారు కదా, ఆయన జాలిగల దేవుడు అంటారు కదా, ఆయన నీతిగల దేవుడు అంటారు కదా, ఆయన ప్రేమమయుడు అంటారు కదా, ఆయన కీడు చేయని దేవుడు అంటారు కదా, ఆయన క్షమి కరెక్ట్. అదంతా ఎంత కరెక్టో, ఆయన తగిన పనికి వాని క్రియలకు జీతం ఇస్తాడు అన్నది కూడా అంత కరెక్ట్. అదవుతుందా, ఎవరి క్రియలకు తగ్గ జీతము నా దగ్గర ఉంది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మీకెవరైనా హాని చేస్తే, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, మిమ్మల్ని ఏదైనా స్వతహాగా అలాంటి విషయాలు మనం చూసినా, అలాంటి విషయాలు మనకు కంటపడినా, అలాంటి విషయాలు మనం విన్నా, స్వతహాగా మనుషులం కదా, బోధిస్తున్నా నాతో సహా వెంటనే వాళ్ళకి ఏదో చేయాలని, వాళ్ళు తిట్టాలని, వాళ్ళు కొట్టాలని, వీలైతే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని, లేకపోతే ఇంకొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తే అప్పటికేదో మర్చిపోయినట్లు, అప్పటికేమో వాళ్ళు దాశము లేనట్లు చాలా ప్రేమ చూపిస్తూ తగిన కాలం వచ్చినప్పుడు పగ తీర్చుకునే మనుషులు ప్రపంచంలో చాలా మంది, నేను చెప్పట్లా, సామెతలో ఉంటుంది, చదువుకోండి. పైకి వాళ్ళంట ఏమంటుందంట, ప్రేమ చూపిస్తారంట, కానీ వారి హృదయంలో కపటముతో నిండి ఉంది అని ఉంటుందన్నమాట. చాలామంది అలాగా రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అయ్యా పౌలు గారు, మరి మీ నోటికి దేవుడు శపించే శక్తి ఉన్నాయి కదా, తను నా సేవకుని మాట రూఢిపరుస్తానని చాలా చోట్ల చెప్పారు కదా, మరి మీరు వాళ్ళందరినీ శపించలేదంటే పౌలు గారు చెప్పించలేదా? పాస్టర్ గారు ఎవరిని చెప్పించడానికి వీలు లేదు. ఒకవేళ వాక్యంలో ఒక మాట ఉంది, హేతువు లేని శాపము తగలకపోదు. కాబట్టి ఎప్పుడు ఎవరిని తొందరపడి అనాలోచితంగా త్వరపడి, ఇంకా నేను చెప్పిన ప్రసంగి 5వ అధ్యాయం ఉంటుంది, త్వరపడి మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యకండి. నేను అంట ఇక్కడ పౌలు గారికి తెలుసు, పేరుతో సహా చెప్పాడు, అడ్రస్తో సహా చెప్పాడు. పౌలు గారి వాక్యం చెప్తూ అయ్యా అలసందు నా మాట వినట్లేదు కదా, నాకు లోబడట్లేదు కదా, నా సంఘాలకు నువ్వు రాకాని వెలివేసే అధికారము పౌలు గారికి ఉందో లేదో కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చదివితే అక్కడ పౌలు గారు చెప్తారు, సంఘానికి ఎలా ఉండాలో, ఎవరు ఉండాలో, ఎవరిని త్రోసివేయాలో, ఎవరిని తిరస్కరించాలో పౌలు గారు చెప్తారు. అయ్యా మరి నేను చెప్పా కదా, మరి నీ మీద నీ మాట వినట్లేదు, నీ మీద తిరగబడుతున్నారు, మరి మీరు వాళ్ళని కీడు చేయొచ్చు కదా, వాళ్ళని చెప్పించవచ్చు కదా అని చెప్పంటే పౌలు గారు ఏం చేశాడంట, చెప్పించలేదు. ఏం చేశాడు తెలుసా, దేవుడికి అప్పు చెప్పాడు. దేవుడు కూడా ఏం చేయాల, దేవుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా, సాతానికి మీకు అర్థం అవడం కోసం చెప్తా. మీరు న్యాయాధిపతులు కానీ రాజుల చరిత్ర కానీ చదివినప్పుడు ఏముంటుంది తెలుసా, వారి మీద యెహోవా కోపము రగులు కొనగా వారిని ఫిలిష్తీయుల చేతికి, మిద్యానుల చేతికి, అమ్మోనీయుల చేతికి, హివ్వీయుల చేతికి, హిత్తీయుల చేతికి. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుడు కూడా లోకంలో సామెత పిచ్చుకు మీద కరెక్టే బ్రహ్మాస్త్రం. ఆయన మనలాగా పని పట్ల లేకుండా కూర్చోలేదు కదా, మనలాగా తీరు పట్ల లేకుండా కూర్చోలేదు కదా. ఆయన ఇలాంటి విలువ లేని వాటి కోసం తన విలువైన సమయాన్ని ఉపయోగించడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆయన కూడా ఏం చేస్తాడు తెలుసా, సాతానికి అప్పు చెప్తాడు. నేను చెప్తాను, చాలాసార్లు చెప్తా, ఎప్పుడు సాతాను మన దగ్గరికి రాకుండా ఉంటే దేవుడికి ఇస్తాం. అర్థమవుతా, వచ్చాడా గుర్తుపెట్టుకోండి. అందుకని అంటే వాక్యం ఉన్నదే, అపవాదికి చోటు
ఇవ్వకుడి. వన్స్ ఒక్కసారి మీరు కానీ నేను కానీ అపవాదికి ఏమవుతులే ఈ కొంచెమే కదా, ఏమవుద్ది ఈ చిన్నదే కదా, ఏమవుద్ది ఈ ఒక్కరోజే కదా, ఏమవుద్ది కొన్ని నిమిషాలే కదా, ఏమవుద్ది ఒక్క మాటే కదా, ఇలా ఎప్పుడైనా మీ జీవితాల్లో సరిపెట్టుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకున్నారు అనంటే అపవాది వచ్చి ఆ వ్యక్తిని కొత్త నిబంధనలో ఒక అపవాది పట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడంట తన్ను తను ఏం చేసుకునేవాడు, గాయపరుచుకునేవాడు. వాడు ఎక్కడ ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు, సమాధుల మధ్యలో ఉంటూడా అపవాది వాడిని ఏం చేసిందంట, విల్లలాడిచ్చేను అని ఉంటుంది. చదువుకోండి తర్వాత ఏం చేసిందంట, ఎందుకు ఆ విల్లలాడించింది, రావడానికి అవకాశం ఇచ్చారు. అర్థమవుతుందా? నేను అంటాను, అందుకని ఎప్పుడు అపవాదికి వాక్యం ఉండదే, మనం చోటిస్తేనే అపవాది వస్తుంది, ఊరికే రాదు. అందుకనే అపవాదంట గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తుంది, చూస్తూ ఉంటుంది. ఒకవేళ చూచినప్పుడు నీవు కానీ నేను కానీ కన్నప్పుడు వెంటనే ఏం చేస్తుంది అపవాది, ఏం చేస్తుంది, వెంటనే వస్తే ఏం జరుగుతుందో మీకు చెప్పా. అపవాది వస్తే ఏం జరుగుద్దో అని మీకు ప్రారంభంలో విత్తనం గురించి చెప్పేటప్పుడు చెప్పా, 7 మాటలు చెప్పా. కాబట్టి ఎప్పుడు అపవాదికి అవకాశాన్ని ఇవ్వకండి. ఇస్తే శత్రువు వస్తే దొంగతనం చేస్తాడు, శత్రువు వస్తే నాశనం చేస్తాడు. దొంగ దోచుకునేటకు, హత్యకు, నాశనానికి మాత్రమే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదువుకోండి. దొంగ వేరొక మార్గమున వస్తాడు, వాడు దోచుకునేవాడు, అబద్ధికుడు, నాశనకర్త, లయకర్త. వచ్చాడంటే ఏదో ఒకటి చేయకుండా మాత్రం. అందుకని ఎప్పుడు అపవాదికి చోటు ఇవ్వడానికి ప్రయత్నము చేయకుందుము గాక. ఇక చూడండి, పౌలు గారు అలెగ్జాండర్ ఏమి అలా అయ్యా చాలా మంది చెప్తాడు, చాలా మంది లిస్ట్ ఒక పేర్లు చెప్పాడు. అలా అందరిని అయ్యా మీరు ఏం చేశారంటే, నేను ఏం చేయాల దేవుడికి, నేను ఏం చేశాను, ఏం చేశాడంట, మీకు కూడా ఎవరన్నా అన్యాయం చేసినా, ఎవరన్నా అక్రమం చేసినా, ఎవరన్నా ఏం చేసినా వాళ్ళు ఏం చేయాలి, దేవుడికి పగ తీర్చుకోవడం నా వంతన ఉంటుంది. దేవుడు మార్చుకుంటాడు. అందుకని ఎప్పుడు పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి మనము ప్రయత్నం చేయకుండా, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా కానీ అక్రమం కానీ వీళ్ళకి కావాలని కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో చాలా సందర్భం ఏం చేస్తాం, వాళ్ళు అలా అన్నారని తెలియదు కానీ మనం వాళ్ళతో ఏం చేస్తాం, మాట్లాడడం మానేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాం. కరెక్ట్ అది కాదు. నేనంట దేవుని చేతికి అప్పగించుకోవడం నేర్చుకోండి. దేవుడు మౌనంగా ఉండడం, మళ్ళాగా ఏదో చిన్న కార్యక్రమాలు చేయడు. వాక్యం ఏమంటే తెలుసా, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంగా ఏంటంట. అందుకని మీరు పడకుందుము గాక, మనము పడకుందుము గాక, మన శత్రువులను అప్పగించుదుము గాక. అర్థమైందా? అందుకని ఎప్పుడు త్వరపడి తిట్టడానికి, కొట్టడానికి, మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకండి. ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. ఒకవేళ మీకు అలాగా తట్టుకోలేకపోతే, భరించలేకపోతే దేవుణ్ణి అడగండి, ప్రభా నువ్వు సిలువ మీద చూపిన ఆ క్షమాపణ గుణము, అయ్యా మీరు సిలువ మీద చూపిన అది నాకు కూడా దయచేయండి ప్రభా, ఆ సహనము దయచేయండి, ఆ ఓర్పు దయచేయండి, ఆ శాంతం దయచేయండి. ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు త్వరపడి అనడానికి, కీడు చేయడానికి. ఒకవేళ ఎవరైనా మనకి కీడు చేస్తే వాక్యంలో ద్వితీయోపదేశంలో ఏమిటి తెలుసా, ఆయనంట ఆ కీడును ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడికి. ఒకసారి ఒకవేళ ఎవరైనా నువ్వేం చేయకుండా, నువ్వేమి తిట్టకుండా, నువ్వేమి కొట్టకుండా అన్యాయంగా ఒకవేళ వాళ్ళు నీకు కీడు కలిగించినా, మీకు నష్టం కలిగించినా, దేవుడు ఆ కీడును, ఆ శాపమును ఏం చేస్తే ఆశీర్వాదకరముగా. నిజమ్మ గారు, ఎక్కడైనా కీడును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారా అని మీకు డౌట్ కదా, మీకు డౌట్ క్లారిఫై చేస్తా. యూదా గురించి యాకోబు ఏమిటంటే
ఆదికాండము 49 మీరు తీకండి. అక్కడ యాకోబు తన 12 మంది కొడుకుల్ని దీవిస్తూ ఆశీర్వదించడం మొదలు పెడతారు. అయితే ఏమవుతుందంటే యూదా దగ్గరికి వచ్చేపాటికి, లేవి దగ్గరికి వచ్చేపాటికి, అయ్యా వాళ్ళు బలాత్కారపు కత్తులు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ మాటలే బలాత్కారపు మాటలు, కాబట్టి నా సహోదరులారా, నా కుమారులారా, వారితో సహవాసము చేయకండి, వాళ్ళ సాంగత్యము కోరుకోకండి అని వాళ్ళ నాన్నగారు యూదాని, లేవిని ఏం చేస్తారంటే శపిస్తారు. ఆ శపించిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యూదా గోత్రాన్ని, లేవి గోత్రాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడికి ఒకసారి. అందుకని ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వము ఏ వంశం వాళ్ళు చేయాలో తెలుసా? లేవి గోత్రికులు మాత్రమే చేయాలి. ఇంకొక గోత్రం వాళ్ళు చేస్తే కుదరదు, ఇంకొక గోత్రం వాళ్ళు చేయడానికి అర్హులు కాదు. ఎందుకు అని అంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్న వాళ్ళు చేసిన పనులు బట్టి, వాళ్ళు చేసిన క్రియల బట్టి వాళ్ళని శపిస్తే, వాళ్ళని శాపం శపిస్తే దేవుడు ఆ శాపం ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వాదకరముగా మార్చాడు. ఎందుకో తెలుసా? నానా నువ్వు నన్ను శపిస్తావా అని వాళ్ళ చేతిలో బలాత్కారపు ఆయుధాలు ఉన్నాయంట, వాళ్ళ చేతిలో బలాత్కారపు ఖడ్గములు ఉన్నాయంట. అదేంటి నాన్న, నా కొడుకుని పట్టుకొని, మూడవ వాడిని పట్టుకొని నువ్వు శపిస్తావా, జ్యేష్ఠుని పట్టుకొని శపిస్తావని తండ్రి మీద వాళ్ళు తిరగబడలా, తండ్రి మీద వాళ్ళు కత్తి దుయ్యలా. కానీ వాళ్ళ యొక్క స్థితిని చూసిన దేవుడు వాళ్ళని, ఎవరైతే శపింపబడిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరినీ, సమస్త భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే స్థాయిలో దేవుడు వాళ్ళని, అర్థమైందా? అందుకని ఎప్పుడు మిమ్మల్ని ఎవరేదన్నా వెంటనే అనడానికి ప్రయత్నం ఎప్పుడు చేయకండి. తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయకండి. తీర్పు తీర్చుట అని నేను అట్లా యేసు ప్రభు చెప్పాను. ఏమంటాడు? తీర్పు మనం చేసే ప్రతి పనికి గుర్తు పెట్టుకొని, మనం చేసే ప్రతి క్రియకు, మనం మాట్లాడే ప్రతి మాటకైనా తీర్పు తీర్చే దినము ఒకటి ఉంది. ఒక్కసారి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం. దీనులకు కలుగు సంతోషము అధికమగును, దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు ఏమవుతారంట? బలాత్కారులు ఏమవుతారంట? లేకపోదు. ఇంకా పోంటే మాటలు చదువు. పరిహాసకులు నశించెదరు. యత్నించుచు బట్టి చేయుచు గుమ్మములో తమ్ముడు గద్దించు వారిని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయివారు ఏమవుతారంట? ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా తగట్టు. ఓసారి దేవుడు నాకు ఈ మాట మాట్లాడాడు. నన్ను ఎవరో ఏదో అంటే నాకు చాలా కోపం వచ్చి, బాబా నన్ను ఉండమంటావా, నన్ను వెళ్ళిపోమంటావా? నేను వెంటనే మనుషులం కదా, ప్రతీకారానికి ఏదో రకరకాల మనుషుల స్వభావాలు వేరు కదా. నువ్వు వెంటనే నువ్వు పని చేస్తావా లేదా, నువ్వు క్రియ చేస్తావా లేదా, నేనేను ఊరికే వచ్చాననుకున్నావా? నన్ను నువ్వు పిలిస్తేనే వచ్చా, నేనేం నా అంతటిగా నేను రాలా. మరి నేను వస్తే నన్ను ఎందుకు ప్రశ్నించాలి? నువ్వు చెప్పమన్న మాటే కదా నేను చెప్పా, నువ్వు చెప్పమన్న వాక్యమే కదా నేను చెప్తున్నా. మరి నా మీద ఎందుకు తిరగబడాలి? నన్ను ఎందుకు అనాలి? నేనేం చేశాను? ఒకవేళ నేను తప్పు చేశానా, నేను పొరపాటు చేశానా, ఒకళ్ళు అన్యాయం చేశానా, ఒకరికి అక్రమం చేశానా, ఒకళ్ళు ఏదైనా మూసు తీసానా, ఒకళ్ళు జోలు తీసానా, వాళ్ళు నన్ను అనవలసిన పని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి మాట, అమ్మ మొదట నువ్వు దీనత్వం కలిగి ఉంటే దీనులకు భూమి మీదంట బహు సంతోషం. దీనులు ఎలాగుంటారో తెలుసా? చాలా ఆనందంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా మంది అనుకుంటారు డబ్బు బాగా ఉంటే బాగా సంతోషం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎంత దీనత్వం కలిగి ఉంటావో, నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత ప్రశాంతంగా ఉంటావు.
నీకు ప్రశాంతత కావాలి అమ్మగారు, నాకు నెమ్మదిగా ఉండాలి అమ్మగారు, నాకు నిద్ర ప్రశాంతంగా ఉండాలి అమ్మగారు, నేను సంతోషంగా ఉండాలి అమ్మగారు అనుకున్న ఏం చేయాలి? దీనత్వము ధరించుకుందుము గాక. అక్కడ ఉన్నది, అక్కడ ఉండదు చూడండి. దీనులంటే యెహోవా యందు ముందు మనం దీనత్వం కలిగి మనం తగ్గించుకొని మన వ్యాఖ్యాలు, మన గొడవలు, మన కొట్లాట్లు, మన ప్రతీకారాలు అవన్నీ మనం దేవుడికి అప్పచెప్పానుకో వాళ్ళు ఏమవుతారంట? నరకబడతారంట. వాళ్ళు ఏమవుతారంట? బలాత్కారాలు ఇంకా ఉండరు. అంటే ఏంటి? అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళందరూ వాళ్ళ దేవుడు చూసుకున్నా. అందుకని నేను అప్పుడు అన్నారు, అమ్మా నేను ముందు ఆ సంగతి చూస్తాను, కానీ ముందు నువ్వేమో అయ్యి ఉండాలి. ముందు నువ్వు తగ్గించుకో, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు. వాళ్ళని నేనే అర్థమవుతుందా? దేవుడు అప్పుడు మీరు కూడా అడిగారు అనుకోండి, అప్పుడు దేవుడు మీకు కూడా ఏం చెప్తే అది చెయ్యండి. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటగా కీడు చేసిన వారికి ఎప్పుడు కీడు చేయడానికి, కీడు చేసిన వారికి ప్రతి కీడు ఎప్పుడు చేయడానికి. నేనంట వాక్యం తెలియకముందు చేయొచ్చేమో, వాక్య అనుభవం లేకముందు చేయొచ్చేమో, కానీ వాక్యం తెలిసిన వాట మందిరానికి వస్తున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, వాక్యం వింటున్న తర్వాత ఎప్పుడు కీడుకు ప్రతి కీడు ఎప్పుడు ఎవరికి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా చెయ్యడానికి ప్రయత్నము చేయి. రెండు రాజులు రాసిన రెండో గ్రంథం, రాజులు రాసిన రెండో పుస్తకం 6వ అధ్యాయం 23వ వచనం చదువు. సిరియనుల దండువారు ఎప్పుడు మానేరంట? ఒక్కసారి 6వ అధ్యాయంలోకి 8వ వచనం ఒకసారి చదువు. 6వ అధ్యాయంలో చేయవలనని కోరి చేసి చెప్పాను. అయితే వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. కనుక తెలిపి పంపి తెలుసుకొని తన వారిని అందరినీ రక్షించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా ఒకసారి చదువు. నేను చెప్పేదంతా అక్కడే ఉంది. ఇప్పుడు సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి, రాజ్యం మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విషయము ఇశ్రాయేల్ రాజుకి తెలిసి దైవజనుడిని అడుగుతున్నారు. అయితే అప్పుడు దైవజనుడు ఏం చెప్తాడు అంటే, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఎలీషా. మీరు చాలాసార్లు వినే ఉంటారు ఎలీషా గారు. అయితే అక్కడ వెంటనే అయ్యా సిరియన్లు పలానా దగ్గర ఉన్నారు, వెళ్ళి నువ్వు త్వరగా వెళ్ళి నీ వారిని కాపాడుకో అని రాజుగారికి చెప్పంగానే రాజు వెంటనే వెళ్ళి అక్కడికి దైవజనుడు మాట విని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తన వాళ్ళందరినీ ఏం చేసుకున్నాడంట? రక్షించుకున్నాడంట. ఇలా సిరియన్ రాజు చాలాసార్లు ట్రై చేస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని జయించాలి, ఇశ్రాయేల్ ప్రాంతాన్ని జయించాలి, ఆ రాజ్యాన్ని జయించాలి అని చాలాసార్లు ట్రై చేసి యుద్ధం చేస్తానని చెప్పి రాజుకి వర్తమానం పంపించి ఆయన వచ్చేసేయడానికి ఈ రాజు కానీ రాజు యొక్క దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కానీ శత్రువుకి దొరకట్లా. అప్పుడు సిరియా రాజుకి చాలా కోపం వస్తుంది. ఇదేంటి? ఒక సమావేశం పెడతాడు, మంత్రిగాని పిలిచి ఒక సమావేశం పెట్టాలి, ఒక మీటింగ్ పెట్టాలి, మన వాళ్ళందరినీ రండి, నేను ఇక్కడ రాజుగారి అంతఃపురంలో నేను నిర్ణయం చేస్తుంటే ఈ విషయము పక్క దేశంలో ఉన్న రాజుగారికి ఎలాగా తెలుస్తుంది? తెలియాలి అంటే మన దేశంలో ఎవరో ఒకరు ఇక్కడ విషయాలు అక్కడ ఏం చేస్తున్నారు? చారవేస్తున్నారు. కాబట్టి ఆ రాజుకి ఎలా తెలుస్తుంది? మనలో ఎవరో ఆ విషయాలు బయట పెడుతున్నారో, మన దేశంలో ఉన్న ఆంతరంగిక విషయాలు, రహస్యంగా ఉన్న విషయాలు బయటికి ఎవరో చెప్తున్నారో తెలుసుకొని వాళ్ళని చంపాలి అని ఒక సమావేశం పెట్టి, ఒక మీటింగ్ పెట్టి ఆ రాజ్యంలో
అధికారంలో ఉన్న మంత్రి మండలాన్ని పిలిస్తే అప్పుడు ఒక ఆయన లేచి అంటారు, అయ్యగారు రాజుగారు, అది కాదండి, మీకు తెలుస్తున్న విషయాలు మన దేశంలో నుంచి ఎవరు బయట వాళ్ళకి చెప్పట్లేదండి, ఇదంతా మనుషుల వల్ల జరిగే పని కాదండి. వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయనకి మనం ఏమి మాట్లాడుకుంటున్నామో తెలిసిపోతుందండి. అందుకనే ఆయన రాజుగారికి చెప్తున్నారు. అందుకని రాజుగారు చాలా ఎలక్ట్ అవుతున్నారు. మనుషుల వల్ల కాదండి, మీరు అలాగా మన మంత్రి మండలిలో ఉన్న వాళ్ళు ఎవరిని మీరు అపార్థం చేసుకోకండి, మరియు మనుషుల వల్ల కాదండి, ఇది దేవుడే వాళ్ళ పక్షాన ఏం చేస్తారండి అని చెప్పంగానే రాజుకి చాలా పాపం వస్తుంది. ముందు రాజుగారి కంటే ముందు నేను ఆ వ్యక్తిని చంపాలి, ఆ వ్యక్తిని పట్టి బంధించుకురండి అని చెప్పి చాలా మంది అక్కడ చదవండి. నేనంట ఒక్కరిని బంధించడానికి ఎంతమంది చాలంటారు? ఒక్కరు చాలు. కొన్ని పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు మళ్ళీ ఉంటారు కదా 12 మంది, 12 మందిని అంటే ఓ 15 మంది, కొన్ని ఓ 25 మంది, ఎంతమంది కానంట చాలా మంది ఏం చేశారంట, చాలా మంది వచ్చేసి ఆ పట్టణం చుట్టూ వాళ్ళు ఏం చేశారంట, పహరా కాస్తున్నారు. ఎప్పుడు ఎలీషా బయటకు వస్తారా? అదంతా ఎప్పుడు జరిగింది తెలుసా? రాత్రి జరిగిందట. రాత్రికి రాత్రే రాజుగారికి చాలా కోపం వచ్చింది. అసలు ఆ వ్యక్తిని చంపేస్తే రాజుగారికి సలహా ఇవ్వరు కదా, రాజుగారికి చెప్పేవాళ్ళు ఉండరు కదా, ముందు ఆ వ్యక్తిని చంపాలని చెప్పి ఇప్పుడు రాజుగారు సిరియా రాజు గారు ఇశ్రాయేల్ మీద రాజు మీద కోపపడట్లేదు, కానీ ఎవరైతే ఇశ్రాయేల్ రాజుకి తన ఆ మనసులో ఉన్న విషయాలన్నీ చెప్తుంటే ఆ విషయాన్ని చంపాలని చెప్పి నేను అంటాను. నాకు విషయం అర్థమైంది, ఆ వాళ్ళు మనిషికే అర్థమైపోతే ఏంటారా? ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడెక్కడో విహరిస్తున్నారు ఉన్నారా? నేనంట ఆ వాళ్ళు ఒక దైవజనుడికి అర్థమైపోతే మరి చూస్తున్న దేవుడు కదండి కదా, మరి ఎందుకు దేవుడు చూడడు అనుకుంటారు? దేవుణ్ణి మాఫీ చేయాలనుకుంటారు, దేవుణ్ణి మభ్యపెట్టాలనుకుంటారు, దేవుడికి తెలియదు అనుకుంటారు. దేవుడు చూడడు, ఆయన చూచే ఇందాక పాడారు కదా, మళ్ళీ పాడలేదు, ఆయన నిత్యం చూస్తాడు. అర్థమవుతుందా? నేనంట మనుషులు మన పై వేషాలు చూస్తారేమో, మనుషులు మన పై మోసాలు చూస్తారేమో, ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, ఆలోచన నోటికి రాకముందే ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో, కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశంతో మందిరానికి వస్తారో, ఏ ఉద్దేశంతో వాక్యం ఉంటారో, ఏ ఉద్దేశంతో లోబడతారో, ఏ ఉద్దేశంతో ప్రజలు ఉంటారో ఆయన ఎరిగినా మోసపోకుండా దేవుడు. చాలా మంది అంటున్నారు మా ఆవిని కవర్ చేశారని ఒకరు, మా అమ్మని కవర్ చేశారని ఒకరు, మా పాస్టర్ గారిని కవర్, ఎవరిని కవర్ చేస్తారండి? నేనంట చూసే దేవుడు. నేనంట ఇశ్రాయేల్ రాజుకి చెప్పింది ఎవరంటారు? మనుషులు చేస్తారా? మనుషులు చెప్తారా? మనుషులు చెప్తే ఒకసారి చెప్తారు, మనుషులు చెప్తే 2 సార్లు చెప్తారు, మనుషులు చెప్తే 3 సార్లు చెప్తారు. కానీ ఇశ్రాయేల్ రాజుకి దేవుడు చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడికి ఒకసారి ఇస్తా. నేనంట నీవు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? చాలా మంది ఏం కదా, భర్తల మీద ఎంక్వైరీలు పెట్టేవాళ్ళు, కొంతమంది భర్తల్ని ఎంత మా ఫోన్ చెక్ చేసేవాళ్ళు, చెయ్యండి నేను తప్పని చెప్పట్లా. పిల్లలు ఫోన్ చెక్ చేసేవాళ్ళు కరెక్ట్ చెయ్యాలి, చెయ్యొద్దని నేను చెప్పట్లా. వాక్యం ఏమని తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇంటి వారి నడతలన్నీ బాగుగా కనిపెట్టును, ఎరగాలి, నేను తప్పని చెప్పట్లా. నేనంట నువ్వు ఆయన పట్టుకోగలగానే ఆయన మనసును పట్టుకోగలుగుతావా? ఆయన ఆలోచన పట్టుకోగలుగుతావా? నేను అంత ఆలోచన పట్టుకోలేదు. దేవుడి కోసం నువ్వేం చేయాలి? బాబా నా భర్త బయటకు వెళ్తున్నాడయ్యా, నా కొడుకు బయటకు వెళ్తున్నాడయ్యా, నా కూతురు కాలేజీకి వెళ్తున్నాయా, అక్కడ మభ్య పెట్టేవారు, మోసం చేసేవారు, ఏవో రకరకాల ప్రజలు ఉంటారయ్యా, వాటన్నిటిలో నుండి తప్పించని ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? ప్రతిరోజు దేవుడి పాదాలు ఎందుకు పట్టుకోలేదు తెలుసా? అయ్యా పాప లోకంలోకి వెళ్తున్నారయ్యా, ఏ లోక మాలిన్యం ఏది వాళ్ళని అంటకుండా నువ్వు కాపాడయ్యా. ఇక ఒకవేళ నీ భర్తకి త్రాగే అలవాటు ఉంటే, ఒకవేళ నీ భర్తకి వ్యభిచరించే అలవాటు ఉంటే, ప్రభా అలాంటి ఆలోచనలు రాకుండా, అలాంటి తలంపులు రాకుండా ఇది చేయడం మానేసి ఆయన ఫోన్ చేసి చెక్కేవాళ్ళు ఒకరు, స్టేటస్లు చెక్ చేసేవాళ్ళు చెయ్యండి. నీ ముందే చెప్పా, పనికొచ్చే పనులు చేయండి. పనికిమాలిన పనులు ఎందుకు? పనికొచ్చే పనులు చేస్తే నేనంత మనిషిని మన కాపులో కాస్తావు.
మనసు కాపలా ఎవరికి వస్తారండి? మనసుకి ఎవరైనా కాపలా కాస్తారా? ఆలోచన కాపలా కాస్తారా? తలంపులకు. కానీ వాక్యం ఏమిటగా, మన ఆలోచనలకు మన తలంపులకు కావలి కాసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే దేవుడికి ఒకసారి స్తోత్రాలు. అందుకని ప్రతిరోజు అమ్మ ఇంటికి వెళ్ళినా ఇంట్లో ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేయమంటాను తెలుసా? మీకు ఎందుకు అధ్యాయం అంతా చదవండి. అక్కడ రాజుగారు చుట్టూ ఆ ప్రాంతం చుట్టూ ఆ పర్వతం చుట్టూ వాళ్ళందరినీ సైనికులందరినీ పెడితే పొద్దున్నే పనోడు లేసాడంట. పనోడు పొద్దున్నే లేచి చూశాడంట. చూస్తే పనోడికి ఏం కనిపించింది? పనోడికి ఏం కనిపించింది? సరే రండి ఒకసారి అక్కడ చదవండి ఒకసారి. రాజులు 2వ గ్రంథం తీసారా, 6వ అధ్యాయము 16వ వచనం. 15వ వచనం కదమ్మా, చదువు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా. ఒక్క నిమిషం. పెందలకాడే లేచి చదువు చెప్పు. వచ్చినప్పుడు సైన్యము ఉండుట. ఒక్క నిమిషం. ఎవరికి కనిపించింది? పనివాడు ఎప్పుడు లేచాడంట? అర్థమై ఉంటుంది. నువ్వు కూడా ప్రతిరోజు ఎప్పుడు లెగాలి? పెందలకి ఆడే లేచి చీపులు పట్టుకోకుండా, కుక్కర్ పట్టుకోకుండా, తీగిని కాడ పట్టుకోకుండా మొదటే లేచి రవ్వా ఆయన పాదాలు పట్టుకున్నానుకో, ఈయనకి పనోడు పొద్దున్నే లేచాడు కాబట్టి శత్రువు వస్తున్న విషయము అర్థమై ఉంటుంది. నువ్వు తిన్నగా 10 దాకా పడుకున్నావు అనుకో, 11 దాకా పడుకున్నావు అనుకో, 12 బెస్ట్ చేసావు అనుకో, ఏమవుద్ది? శత్రువు వచ్చిన విషయం నీకు శత్రువు గోల్ చేసుకొని అల్లరి చేసుకొని డీజే బాక్సులు పెట్టుకొని రాడు. శత్రువు సైలెంట్గా, అపవాది ఎలా వస్తుందంట? సైలెంట్. అప్పమ్మగారి దగ్గరికి ఎలా వచ్చిందండి? గోల్ చేసుకొని డీజే సౌండ్ పెట్టుకొని ఓ పాట పాడుకొని వచ్చిందా? ఎలా వచ్చింది? చాలా మందికి విషయము తెలీదు. చాలా మంది అంటారు, మరి నేనంటే ఏంటనుకున్నారు? నాకు పిలుపు ఉందని వగలో, నాకు దర్శనం ఉందని వగలో, నాకు అభిషేకం ఉందని వగలో, నాకు పాట ఉందని వగలో, నేను సంఘ పెద్దని వగలో, నేను సీనియర్ అని వగలో, మరి నేను అదాన్ని, నేను ఇదాన్ని, 62 అని వగలో, 73 అని వగలో, 106 అని వగలో. అర్థమవుతుందా? యెహోషువ దగ్గరికి మీరు యెహోషువ జీవితం చూస్తే యెహోషువ ఎప్పుడూ ఓడిపోలే, కానీ యెహోషువ మోసపోయాడు. తెలుసా మీకు ఆ విషయం? యెహోషువ తన జీవితంలో 30 మంది రాజులతో యుద్ధం చేస్తే ఆయన మీద తప్ప ఆయన మీద కదా తను యుద్ధం చేయలేకో, తను తప్పుడు ఉందో, తను సరిగ్గా చేయలేకో ఓడిపోలేదు. కానీ యెహోషువ మోసపోయాడు. అర్థమవుతుందా? అందుకని యేసుప్రభు చెప్పే, నేను చాలా చెప్తా, యేసుప్రభు చెప్పే మాటలకి లోతు చాలా ఎక్కువ. అప్పుడప్పుడు మనం అంటాం వాళ్ళు లోతుగుండు కలవాలి అంటారు కదా, వాళ్ళ మాటకు లోతు ఎక్కువ అని అంటే నేనంట యేసుప్రభు మాటలు చాలా. అందుకని అంటారు, అమ్మ శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన ఎందుకు చేయాలి? అర్థమవుతుంది. ఇప్పుడైనా కొంచెం ప్రార్థన చేసుకోండి, అది నేను చెప్పేది. అర్థమవుతుందా? తిని 24 గంటలు టీవీ ముందు వేసుకొని సెల్ వేసుకొని కూర్చున్నాక శత్రువు వస్తాడు. నీ ఇష్ట వస్తువులన్నీ అని ఉంటుంది. అర్థమవుతుందా? నీ ఇష్ట వస్తువులని నీ చేతులతో నువ్వు కని పెంచిన పిల్లల్ని ఏం చేస్తుందంట? ఎత్తుకుపోద్దని ఈర్మియా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి శత్రువు ఏం చేస్తారు సార్? వస్తారు. నేనంట యెహోషువకి తెలియదా? యెహోషువకి దేవుడు తోడై ఉన్నాడు, కానీ ఎక్కడ ఓడిపోలేదు. కానీ మోస నేనంట యెహోషువ లాంటోలే చాలా. అసలు మా పిల్లోడని మీకేం తెలుసు అంటారు? మా పిల్లల సంగతి కదా. మరి యెహోషువ సంగతి ఎవరికి తెలుసు అంటారు? యెహోషువ మోసపోయాడు. తర్వాత 9వ అధ్యాయం అక్కడ ఉంటుంది. ఆ పక్కన గిబియోనీలు వస్తారు. గిబియోనీలు వచ్చి యెహోషువతో యుద్ధం చేయలేకపోతారు. చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? చాలా మంది ఉంటే ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయలేరు. ఎందుకు యుద్ధం చేయలేరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆశీర్వదించారు. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని ఎవరు ముట్టలేరు. దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని ఎవరు పాడు చేయలేరు, ఎవరు చేరపలేరు. అది విందు. ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయలేక
గిబినీలు ఏమొస్తారు తెలుసా? యోషువ దగ్గరికి వచ్చి, అయ్యా వాళ్ళంతా చక్కగా ఉంటుంది తర్వాత చదువుకోండి. ఏమంటారు తెలుసా? మేము ఈ పక్క ప్రాంతం మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చామయ్యా, మాకు కొంచెం షెల్టర్ ఇవ్వరా, మీ రాజ్యంలో కొంచెం మాకు విశ్రాంతి ఇవ్వరా. ఇదిగో చూడండి, మేము ఎంత దూర ప్రాంతంలో నుంచి వచ్చామో మీకు తెలియడం కోసం ఇక మా దగ్గర రొట్టెలు ఉన్నాయి చూడండి. ఆ రొట్టెలన్నీ ఎలాగున్నాయి తెలుసా? ఎండిపోయినట్లున్నా. ఇగో చూడండి, మా చెప్పులు చూడండి, మా బట్టలు చూడండి, చిరిగిపోయిన బట్టలు. మేము ఎప్పుడో ప్రయాణం చేసాం, చాలా దూరం నుంచి వచ్చాం, మాకు కొంచెం షెల్టర్ ఇవ్వని చెప్పంగానే యోషువ గారు మోసపోయారు. యోషువ గారు అంటే ఇక్కడ యెహోషువ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. నేనంట యెహోషువ లాంటోలే అర్థమవుతుందా? మోసపోతే ఆఫ్టర్ ఈ రెవరెండ్లకి ఏంటి పనికొస్తారండి? ఈ 30 ఏళ్ళు 70 ఏళ్ళు దేనికి పనికొస్తారు? అర్థమవుతా? అందుకని యేసు ప్రభు చెప్పాడు, ప్రతిరోజు మనం ఎలా ఉండాలి తెలుసా? జాగరూకుడవై. ఎలా ఉండాలి? ప్రతిరోజు భయం కలుగుతూ, ప్రతిరోజు వణుకుతూ, ప్రతిరోజు మన రక్షణ ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలి. చాలా మంది అంటే నేను రక్షణ పొందానండి, పరలోకంలో నాకు కరెక్టే, మరి పరలోకం వెళ్ళాలిగా. అర్థమవుతుందా? నువ్వు మధ్యలో నీ కంటిన్యూగా నువ్వు జర్నీ చేసి నువ్వు పరలోకం వెళ్ళాలి కదా. మీరే అమ్మగారు దేవుడు రక్షించడం ఎవరు ముట్టరంటారు కదా, ముట్టరు. కానీ ముట్టే అవకాశం నువ్వు ఇస్తున్నావు కదా. వెళ్ళగల చోట్లకి నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళకూడని చేయకూడని పనులు. చిన్నప్పుడు పద్యం చదువుతాం, పుట్టలో వేలు పెడితే అర్థమైందా? అర్థమైందా? పుట్టలో వేలు పెడితే ఏం చేద్ది? అది నేను చెప్పేది. శత్రువు మన దగ్గర రాడు. ఎందుకు? నువ్వు ఆయన చేత, ఆయన విలువైన రక్తం చేత కడగబడ్డావు. ఆయన విలువైన మా రక్తం చేత కడగబడి పవిత్రపరచావు. ఇప్పుడు నేను బురదలోకి వెళ్తానంటే మన బురద అనుకుని ఉంటుందా? నీ చేలో దిగుతానండి, నేను ఉపాధి పనికి వెళ్తున్నానండి, నాకు మట్టి అనుకుని వస్తున్నారు బయటికి. ఎందుకు? ఇంట్లో ఉంటే మరి మట్టి అంటే మట్టి మనం వెళ్ళి దిగుతున్నాం కాబట్టి. అర్థమవునా? అందుకని రెండోది, పొద్దున్న లేస్తే పన్నోడికి ఏమర్థమైంది? ఇప్పుడు ఎన్నింటికి లేగాలి? 11 లేసి చేయకండి. శత్రువు ఆల్రెడీ మీ ఇంట్లో ఉండి చూసుకోండి. సార్ ట్యాక్స్ లైట్ వేస్తారో, డీజిల్ లైట్ వేస్తారో, లేకపోతే రాజునాడు అడ్డికి తీసుకున్నారు. ఆల్రెడీ మీ ఇంట్లో తిష్ట వేసింది. నేనే చెప్తున్నా, తిష్ట అది వెళ్ళదు. అలాగుండి ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో, ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లో, ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లో, ఈ వ్యక్తుల నుంచి ఆ వ్యక్తుల్లోకి తిరుగుద్ది తప్ప ప్లేసులు మారుద్ది. కానీ మీ ఇల్లు మాత్రం వదలు గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. వాక్యపు వెలుగులో చూడండి. ఒక ఆమె కంట నాణ్యాలు పోయినాయి అంట. పోతే ఏం వెలిగించిందంట? దీపమును వెలిగించి. వాక్యపు వెలుగులో చూసుకోండి. ఉండకపోతే స్తోత్రం, ఉండకూడదని నా ఆశ. దేవుడికి ఒకసారి స్తోత్రం. లేదండి ఉంటే దానికి ఏం చేయాలో, రెమెడీ ఏం చేయాలో వచ్చేవారని చెప్తా. అర్థమవుతుందా? దీనికి రెమెడీ ఏంటో వచ్చేవారని చెప్తా. కాబట్టి 24 గంటలు టీవీలు వేసుకుని, 24 గంటలు ఫోన్లు వేసుకుని, 24 గంటలు ఏవేవో చిప్ చాట్లు చేసుకుంటూ కూర్చుంటే శత్రువు. కాబట్టి నేనంట మీ పన్నోడి కంట పొద్దున్నే లేస్తే ఏం కనిపించింది? శత్రువు ఎక్కడ వచ్చారో, ఎంతమంది వచ్చారో. పన్నోడు భయపడిపోయి యజమాని దగ్గరైతే యజమాని బాగా చెప్తాడు, అదంతా అయిపోద్ది, వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు 6వ అధ్యాయము 21వ వచనం వచ్చారు త్వరగా. 6వ అధ్యాయము. రాజు పారజూచి అడుగగా అతడు ఒక్క నిమిషం. అసలు వాళ్ళందరూ ఎవరి కోసం వచ్చారు? అంతేనా కదా? ఎలీషా కోసం వస్తే రాజుగారు అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడు వాళ్ళు మనం పట్టుకున్నాం కదా, వాళ్ళకి కొడదామా? ఏ శిక్షతో? దైవజనుడా నువ్వు చెప్పండి. ఎలీషా ఏమనాలి? ఒక నిమిషం. అదే ప్లేస్లో మనం అంటే కొన్ని నేనే ఏమంటావు? నన్ను క్షమతకు వస్తావా? నా మీద అసలు యు నో దట్ మై రేంజ్. నీకు అసలు నా గురించి ఏంటో తెలుసా? నా అభిషేకం పవర్ ఏంటో నీకు తెలుసా? నేను ఎలాంటిదాన్నో తెలుసా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నన్ను ఎన్నిక చేసుకుంటే నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడతావా? నన్ను చంపేతాడు నీకుందా? ఇంకా చాలా డైలాగులు ఉంటాయి కదా కదా. వెంటనే రాజా ఇంకా నువ్వు ఆలోచిస్తావు, వెంటనే ఇక్కడే నరికే, ఇక్కడ బాణమే, ఇక్కడే చెప్పే వాళ్ళ చావు నేను కన్నులారా చూడాలి, వాళ్ళ రక్తము చిందించుతా నేను కన్నులారా చూడాలి, వాళ్ళు శ్రమ పడుతా, వాళ్ళు బాధపడుతా నా కళ్ళారా చూస్తే కానీ నా పాపం అని ఇప్పటి
ఇప్పటి కాలపు సేవకులు, ఇప్పటి కాలపు విశ్వాసులు, ఇప్పటి కాలపు మనుషులు అంటారేమో. కానీ ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు రాజుగారు. ఇంకేం చెప్తాడా? వాళ్ళకి విస్తారంగా మీరు భోజనం ఏర్పరచండి. మీరు చదువు మా మాట, చివరి మాట 23 వచ్చింది. మామూలు భోజనమా విస్తారమైన భోజనమా? అదే మనకి నచ్చనోళ్ళు, మనల్ని ఏమైనా అన్నవాళ్ళు మన ఇంటికి ఒకవేళ పేదరికి వచ్చినా మనం వాళ్ళతో మాట్లాడతామా? అది మనం భోజనం పెడతామా? పెడతాం. మన చేతితో పెట్టాం. మనం ప్రైజ్లా చెప్తామా? మీరు మంచోళ్ళు, మీరు అందరూ చేస్తారు, నాకు తెలుసు. కానీ నేనైతే చేయను, చెప్తాను కదా, నేనైతే చేయను. కానీ ఎలీషా ఏమన్నాడు? వాళ్ళకి ఏం పెట్టమన్నాడు? మామూలు భోజనం. ఇప్పుడు శత్రువుకి ఏం చేయాలి? మనం ఎప్పుడు అంటాం, ప్రభా శత్రువుని నాయన నాకు మిత్రుగా చేస్తానన్నావు కదా ప్రభా, మా శత్రువులందరూ ముందు మనం ఏం చేయాలి? భోజనం పెడితే మనం భోజనం పెట్టాం. అక్కడ ఏం ఎలీషా ఏమన్నాడు తెలుసా? అయ్యా వాళ్ళకి విస్తార రాజుగారు మీరు వాళ్ళందరికీ ఏం పెట్టాలి? నేను అంత వచ్చినది ఎంతమంది అంటారు? గొప్ప సైన్యం వస్తారు, అందరికీ ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మనలాగా డ్రింకులు ఇచ్చి పంపించలే. అర్థమవుతుందా? ఏంటంట? విస్తారమైన భోజనం. నేనంట అయ్యా ఎలీషా గారు ఆ మనసు ఎలా వచ్చింది మీకు? మిమ్మల్ని చంపాలని అంతమంది సైన్యం వస్తే మీరు కనీసం బుద్ధి చెప్పాలి కదా, కనీసం హెచ్చరించాలి కదా, కనీసం చెప్పు తీసైనా కొట్టాలి కదా, కనీసం ఏదో ఒకటి నాలుగు అయ్యా మీకు బుద్ధి ఉందేనా, మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకండిరా, ఇలా సార్ రాకండిరా అని చెప్పి ఏమైనా ఏం చేశాడట? విస్తారమైన భోజనం పెట్టండి అయ్యా రాజుగారు అని చెప్తే వాళ్ళు ఆ భోజనం తిని వెళ్ళిపోయిందట. అక్కడ మాట తెలుసా? మరి ఎప్పుడు సిరియనులు ఇశ్రాయేలు దేశం మీదకి మళ్ళీ శత్రువు వచ్చాడా? మనం తిట్టిన వాళ్ళని తిడతాం. వాళ్ళు ఏం చేస్తారు? మనం వైట్ తిడితే వాళ్ళు రెండు తిడితే ఇలా ఏమవుద్ది? కానీ ఎలీషా ఏం చేశాడు తెలుసా? విస్తారమైన భోజనం పెట్టి జాగ్రత్త అని చెప్పి వాళ్ళ అమ్మ నేను అనుకుంటా చివరిలో వచ్చిన ప్రార్థన చేసి ఆశీర్వదించి మరి ఇప్పుడంట శత్రువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి ఏం చేయాలి? నేనంతా అంటే నేను చేస్తానని చెప్పట్లేదు, చెయ్యండి, చేస్తే చాలా మంచిది. ఎప్పుడైనా మనల్ని ఎవరినైనా తిడితే, మనల్ని ఎవరినైనా అంటే, మనం వాళ్ళకి ప్రైజ్లా చెప్తే అలా బాధ చచ్చిపోవాలి. అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమైందా? అలా మనం వెళ్ళి చెప్పామనుకోవాలి. వాళ్ళనుకో అనవసరంగా నేనే తప్పు చేశా, అనవసరంగా నేనే తొందరపడ్డా, అయ్యో అనవసరంగా ఆ రోజు నేను అనకుండుంటే ఆ మనసు దేవుడు అనిపిస్తాడు. దేవుడికి ఒకసారి ఇస్తాడు. నేనంట మరి ఎప్పుడు సీరియల్ ఇస్రాయేలు మీదకి ఎందుకంటారు? యుద్ధం చేశారా? గాలి చేశారా? పోలీస్ స్టేషన్ కేసు పెట్టారా? ఏం చేశారు? నేను చాలాసార్లు చెప్తా, ముళ్ళును ముళ్ళుతో తీయడానికి ప్రయత్నం చేయకండి. ముళ్ళును కూడా ప్రేమతో తీయడానికి, మీరు ప్రేమతో గెలవలేని ప్రపంచంలో ఏది లేదు. ప్రేమ మరణమంత బలమైందని ప్రసంగి గ్రంథం, ఈర్ష పాతాళమంత కఠోరమైందని మీరు కోపాలతో ఆవేశాలతో మీ ఇంట్లో వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళైనా, మీ ఆయన గారినైనా, మీ పిల్లలైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కోపంతో మీరు సాధించేది, తిట్టుతూ మీరు సాధించేది, కౌంటర్లు వేస్తూ మీరు సాధించేది, డైలాగులు వేస్తూ మీరు సాధించేది, పగలు ప్రతీకారాలంటూ ఏమి మీరు ఏదైనా చేయగలిగితే ప్రేమతో చెయ్యడానికి, ప్రేమ సాధించలేని ప్రపంచంలో ఏది లేదు. అందుకని యేసు ప్రభు ప్రేమను పంచండి. మీరు చేయగలిగితే, చూపగలిగితే కొంచెం ప్రేమ. సైకాలజీ ప్రకారం ఏంటో తెలుసా? ఒక తిట్టు కంటే, ఒక నింద కంటే, ఒక వ్యక్తి మీద ప్రభావం కంటే ఒక పొగడ్త ప్రభావము చాలా ఎక్కువ చూపు. అలాగని మీ పిల్లల్ని తిట్టొద్దని చెప్పట్లే, ఆ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తిట్టాల్సిన సమయాలు ఉంటాయి, కొట్టాల్సిన సమయాలు ఉంటాయి, గద్దించాల్సిన సమయం.
కానీ మనం తిట్టితే కొడితే చెయ్యలేని మనం ప్రేమగా చూపిస్తే మాత్రం ప్రేమకి బందీ కాని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేదు. అర్థమైందా? అందుకని యేసు ప్రభు ప్రతి ఒక్కరిలో ప్రేమ చూపించాడు. అర్థమైందా? ప్రేమగా ఎందుకు చూపించగలిగాడు అని అంటే, నేనంట ఇక్కడ నిలబడితే మీరు మిమ్మల్ని చూస్తే రకరకాలుగా నాకు రకరకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. లేకపోతే మీరు కూర్చున్న వాళ్ళని చూస్తే ఒక్కొక్కరికి నా మీద ఒక్కొక్కరికి అభిప్రాయం కనిపిస్తాయి. కానీ యేసు ప్రభు ప్రపంచాన్ని అంతా ప్రేమగా చూడగలిగాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమమయుడైన దేవుడు కదా. అందుకే లోకంలో మీరే అంటారు, ఒక సామెత చెప్తారు, పచ్చకల్లోడికి ప్రేమ కలిగిన లోకమంతా మంచి చూడగలిగితే, నేనంట ప్రతి పనిలో మంచి చూడడం నేర్చుకో, ప్రతి వ్యక్తిలో మంచి చూడడం నేర్చుకో. అప్పుడు చెడు ఎప్పుడు గుర్తుపెట్టు, మనం చూచే చూపును బట్టే వ్యక్తి వాళ్ళ మనకు కనిపిస్తుంది. అదేనా? మన చూపే చూపును బట్టి ఎదుటి వల్ల మనం యేసు ప్రభు ప్రతి ఒక్కరిలో ప్రేమగా చూడగలిగాడు కాబట్టే ఆయన అందరితో ప్రేమగా. అందుకని ఎప్పుడు కోపంతో కక్షతో కీడు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, జాగ్రత్త. ఒక యవనస్తు తెల్లారికి తనకి ఇంటర్వ్యూ, ఉద్యోగానికి వెళ్ళాలి. అప్పటికి తను చాలా కష్టపడి చదివాడు, చాలా రాత్రులు. తన కళ నెరవేరబోయే సమయం అంట. ఈ అడవిలో, ఈ కంగారులో, ఈ చదివి టెన్షన్లో అతను ట్రైన్ కొంచెం లేట్ అయింది. వచ్చేపటికి ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ ఎక్కిన పోగి చాలా రష్గా ఉందన్నమాట. ఆ పిల్లవాడు ఏమనుకున్నాడంటే, ఆ యవనస్తుడు ఏమనుకున్నాడంటే, చాలా తెలివి తక్కువగా మనలాగా అనుకొని ఏమన్నానంటే, అమ్మ భోగిలో పాము 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 అని అరిచాడు. పాము అనగానే అందరూ ఏం చేస్తాం కదా, అందరూ ఏం చేశారు, భోగి దిగి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ కుర్రాడు ఏమనిపించా, నేను చాలా తెలివైన పని చేశాను, సో ఇప్పుడు భోగి అంతా ఖాళీ అయిపోయింది, నేను చక్కగా పడుకొని తెల్లారి చాలా రిలాక్స్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు, నేను చదువుకోవచ్చు అని చెప్పి ఆ భోగిలో ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే తనకు పాము లేదని విషయం తనకి తెలుసు కాబట్టి తను ఒక్కడే ఉన్నాడు. పుస్తకం తీశాడు. ట్రైన్ కదా, చల్లగాలి కదా, ఆటోమేటిక్ ఏమొస్తుంది, వెరీ గుడ్, బాగా చెప్పారు. అక్కడ అందులో మనకి నిద్ర అవుతుంది, ట్రైన్లో రాగా కదా. ట్రైన్లో నిద్రపోయాడు. తెల్లారి అయిపోయింది. తనకి ఎప్పుడుకో చదివి ఆ భారం అంతా పోయిందట. ఒళ్ళు మర్చిపోయి నిద్రపోయాడు. తెల్లారి ఎప్పుడుకో మెలకు వచ్చింది. లేచి స్టేషన్లో బండి ఉంటే బయటకు వచ్చాడు. అక్కడ టీ షాప్ ఉంటే ఒక ముసలాయన ఉంటే అడుగుతున్నాడు, తాతయ్య ఇది ఏ ఊరు, ఎక్కడికి వచ్చావు అని అంటే, అదేం నాన్న ఏ ఊరేంటి, ఏ ప్రాంతం అని అడుగుతున్నావేంటి, నీకు తెలియదా, రాత్రి ఎవరో దీంట్లో పాము అని అడిచారు. రాగానే అందరూ దిగిపోయారు. అప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్ ఏం చేశాడంటే, పాము నా భోగిని ఇక్కడ వదిలేసి, అర్థమై ఉంటుంది, పామున్న భోగిని అక్కడ వదిలేసి మిగతా భోగిల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఒకసారి టైం చూడనా, ఇది నువ్వు ఎక్కిన ఊర్లోనే. తన జీవిత కాలం అంతా కలమైపోయింది. ఎవరికో ఏదో చెయ్యాలి అనుకోవడం మన పిచ్చి. నేను మొన్నే రాస్తున్నా, అదృష్టవంతుని ఎవ్వరూ చెడగొట్టలేదు. దురదృష్టవంతుణ్ణి దేవుడితో ఆశీర్వదించాలనుకున్న వాళ్ళని నాలాంటి వాళ్ళు 1,000,000 మంది వచ్చినా ఆపలేదు. దేవుడు వీళ్ళని చెడగొట్టాలి అనుకుంటే వాళ్ళు బాగు చేసేవాడు. ప్రపంచంలో నువ్వు ఎవరిని తీసుకొచ్చినా, ఎంతోళ్ళని తీసుకొచ్చినా. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే, ప్రశాంతంగా ఉండడం. మీకెవరైనా ఏదైనా హాని చేస్తే వాళ్ళని దేవుడికి అప్పచెప్పడం నేర్చుకోండి. ఎవరికో ఏదో చేద్దాం అనుకొని మీ పిల్లలకి ఇలాంటి, బైబిల్ ఏముంటుంది తెలుసా, తండ్రుల దోషము నేను పిల్లల ఒడిలో. మీరు అందరూ అనొచ్చు, మీకు ఎప్పుడు ఈ డౌట్ రాలేదా, అమ్మగారు దేవుడు పాపములన్నీ క్షమిస్తాడు కదా, నేను పాపములు క్షమించడానికి భూమి మీద అధికారం కలిగిన వాడిని కదా. అందుకే నాకు వాక్యం జాగ్రత్తగా చదవాలి. దేవుడు పాపములన్నీ, దోషాలన్నీ నువ్వే పడుకో. అర్థమవుతుందా? నేను అంటాను, మీ పిల్లలకి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకి బంగారు నగలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ అమ్మాయికి 7 వారాల నగలు ఇవ్వకపోయినా పర్వాలేదు, దోషం మాత్రాలు వాళ్ళ ఒడిలో వెయ్యడానికి ఎవరికో ఏదో
చేద్దాము, అన్యాయం చేద్దాం. కరెక్టే నువ్వు అంటావు, అమ్మగారు వాళ్ళు నాకు అన్యాయం చేశారు, కరెక్ట్, నేను ఒప్పుకుంటా. వాళ్ళు నాకు చాలా హాని చేశారు, వాళ్ళు చాలా నన్ను గాయపరిచారు, నన్ను చాలా దుఃఖపరిచారు. అయినా గుర్తుపెట్టుకోండి, అయినా దేవుడికి అప్పచెప్పడం నేర్చుకో. నేనంట ఇంకెప్పుడు ఎలీషా మీదకి శత్రువు రాజు, నేనంట ఏ రాజు తన జీవితకాలం అంతా ప్రశాంతంగా బ్రతికాడు. అయ్యా ఎలీషా గారు ఎందుకు మీరు అంత ప్రశాంతంగా, మీరు అంటారు ప్రార్థన చేసి, కరెక్ట్, నేను తప్పని చెప్పట్లేదు. కానీ ఎలీషా ఎవరికి, ఎలీషా తల మీద ఏముందో తెలుసా? అభిషేకం ఉన్నవాళ్ళు ఎలాగుంటారు? అభిషేకం ఉన్నవాళ్ళు పొట్లాడు, గుర్తుపెట్టుకోండి. అభిషేకం ఉన్నవాళ్ళు పోట్లాడు, అభిషేకం ఉన్నవాళ్ళు వీధిలో గెంతరు, అభిషేకం ఉన్నవాళ్ళు వీధిలో నాట్యాలు ఆడరు. అభిషేకం ఉన్నవాళ్ళు యెషయా గ్రంథం 43 అధ్యాయం తర్వాత చదువును, అతడు తన కంఠస్వరము వీధులలో ఎక్కడ వినబడదు. అభిషేకం ఉన్నవాళ్ళు గయ్యమని పెద్ద పెద్ద నోరేసుకొని ఆడరు, కొట్లాటలాడరు, గొడవ పడరు. ఎందుకో తెలుసా? ఎలీషా మీద ఏముందో తెలుసా? రెట్టింపు. ఏ అభిషేకం ఉంది? అభిషేకం ఉన్నవాళ్ళు పగలు తీర్చుకోరండి, అభిషేకం ఉన్నవాళ్ళు ప్రతీకారాలు తీర్చుకోరండి. అభిషేకం కలిగి ఏదో మనుషులకి నష్టం నాశనం చూచే దేవుడు ఒకడున్నాడు, సాక్ష్యం ఇచ్చే దేవుడు ఒకడున్నాడు, పగ తీర్చుకునే దేవుడు ఒక్కడు. ఈ మాట చెప్పి ముగిస్తాను. యూదా యేసు ప్రభుని అప్పగిస్తారని తెలుసు అంటారా? తెలియదా? కానీ లాస్ట్ రోజు, లాస్ట్ సప్పర్ అంటారు కదా, లాస్ట్ ప్రభు రాత్రి భోజనం ఉన్నప్పుడు 12 మందికి మొక్కు ఇచ్చారా? ఇవ్వలేదా? నేనంట అదే పరిస్థితిలో అదే ప్లేస్లో మనం ఇస్తామా? మనం ఉంటే అసలు భోజనమే. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? 12 మందికి ఇచ్చారా లేదా? లేకపోతే పేతుని బయటికి ఇచ్చి, పేతురు ఒకసారి రాండి, ఇగో యోధ అక్కడ ఉన్నారు, మర్యాదగా బయటకు వెళ్ళిపోమని చెప్పు. యోధ అక్కడ ఉంటే నేను అసలు ఇంట్లో అడుగు పెట్టను, నేను అసలు మీ అందరు కూడా ఇవ్వను, అసలు నన్ను అడగకుండా యోధాన్ని ఎందుకు పిలిచావు పేతురు అని పేతురికి ఈ పక్కన యోహాను పిలిచి, యోహాను నన్ను ప్రేమిస్తున్న నా మనసు ఎలాంటిదో నీకు తెలీదా? మాట్లాడితే నేను అంటాను కదా, నన్ను ప్రేమించాను, నాతో ఉండు, నన్ను ప్రేమించి ఎంతకాలం నన్ను అర్థం చేసుకుంది ఇదేనా నన్ను అర్థం చేసుకుందని యోహాను పక్కన పిలిచి, మీరు ఇంకా చెప్పనా? యేసు ప్రభు జీవిత చరిత్రలో ఎక్కడో 3వ వ్యక్తితో 2వ వ్యక్తి గురించి ఎప్పుడైనా కొండ మీదకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేతురుని తీసుకుని, పేతురు యోధా ఎలాగున్నాడంటే యోధాన్ని సెటరేట్ చేయి, లేకపోతే తోమా ఎలాగున్నాడంటే తోమాకి అనుమాన బుద్ధి పోదా, కొంచెం హెచ్చరిక చేయండి. ఎప్పుడైనా ఎవరితోనే చెప్పాడా? ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పాడా? నేనంటే అప్పగిస్తానని తెలుసు కూడా. అసలు నాకు ఆ డైలాగ్, నేను అసలు నాకు యేసు ప్రభు ఏ కోణంలో మీకు ఇష్టం అంటే నాకు ఈ కోణంలో ఇష్టం. అదోందా? ప్రాణం నాకు అది కంటే ప్రాణం పెట్టేస్తాం అది వేరు. నేనంట కానీ తప్పు చేస్తాడు, నన్ను అప్పగిస్తాడు, నన్ను శ్రమల పాలు చేస్తాడు, నన్ను నిందకు అప్పగిస్తాడు, నన్ను సిలువుకు అప్పగిస్తాడు అని తెలిసి కూడా ఎలా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. అది క్రీస్తు ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. నాకు తెలుసు నన్ను నా ఇంట ఉన్నవాడు నా నడినెత్తి మీదకి ఎక్కుతాడు, నా మణిమణి పడతాడని నా కీర్తనలో ఉంటుంది. ఆయన తెలిసి ఎలాగ ప్రేమించగలిగావంటే ఆయన అంతా రామమయ్యో కదా, ఆయన ఎంత గొప్ప. నేను మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటామండి? పగల ప్రతీకారాలా, లేకపోతే ఏవో సెటైర్లా, డైలాగులా? ఇదా నవేళ్ళు బయటకు ఉంది, అర్థమవుతుందా? ఇదా మందిరానికి వచ్చి ఎంతకాలం వాక్యం వింటున్నా నేనంట మన మనసులు మారి అంటారా? మారితే స్తోత్రం, మన బుద్ధులు మారితే స్తోత్రం, మన ఆలోచనలు మారితే నేనంట అప్పచెప్పుతాడని తెలిసి కూడా ఎలాగా? నాకు ఆ డైలాగ్తో నాకు యేసుప్రభు అంటే ఇష్టం తెలుసా? ఆ ఒక్క కోణాలు ఆయన అంటే నాకు ఇష్టం. తప్పు చేస్తాడు, చంపుతాడని తెలిసి ఎలా ప్రేమించకూడదు నాకు చాలా ఇష్టం దేవుడు అంటే. ఎందుకో తెలుసా? తెలుసు చంపుతాడని తెలిసి ఎలాగా? ఒక మాట అంటే మనం సహించాం. ఎక్కడ దాకా ఎందుకండి? నీ కొడుకు అంటేనే మనం సహించాం కదా. నా కొడుకు అంటే నేను సహించలేదు, నా భర్త అంటే నేను సహించలేదు. కానీ ఎవరో వచ్చి నన్ను చంపుతాడని తెలిసినా కూడా, అందుకని నేనంట యేసు ప్రభుతో ఒకసారి మాట్లాడడం అలవాటైతే, యేసు ప్రభుతో ఎన్కౌంటర్ జరగడం ఒకసారి అయితే వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వాళ్ళ పద్ధతులు మారుతాయి, వాళ్ళ తలంపులు మారుతాయి, వాళ్ళ ఉద్దేశాలు మారుతాయి, వాళ్ళ బ్రతుకులు మారుతాయి తెలుసా?
చాలా మంది ఏమంటారు తెలుసా, నిజమే, నీకెంత వాక్యం తెలుసు నీ నోరు చెప్పుద్ది, నీకు వాక్యానికి ఎంత లోపడతావో మన బ్రతుకు చెప్పు, మన టైమింగ్లు చెప్తే, మన ప్రవర్తన చెప్పుద్ది, మనం ఆరాధించే కోణం చెప్పుద్ది, మనకి దేవుడు అంటే అంత ప్రేమ. కరెక్టే, నీకు వాక్యం ఎంత తెలుసో నీ నోరు చెప్పుద్ది, నీకు వాక్యానికి ఎంత లోపడుతున్నా మన కాళ్ళు చెప్తాయి అంట. అర్థమవుతుందా? అర్థమవుతుంది. వాక్యానికి అందరికీ తెలుసు, వాక్యం అందరికీ తెలుసు, కానీ లోబడే వాళ్ళు చాలా నేనంట అయ్యా పౌలు గారు నీకు ఆ మనసు ఎలా వచ్చింది, నాకుందని చెప్పట్రా, జాగ్రత్త, నా మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనంట పౌలు గారు మీకు ఆ మనసు ఎలాగొచ్చింది, అయ్యా ఎలీషా గారు మీకు ఆ మనసు ఎలా వచ్చిందంటే వాళ్ళకి దేవుడితో అనుబంధం, వాళ్ళకి దేవుడితో సత్సంబంధం ఉంది, వాళ్ళకి దేవుడితో రిలేషన్ ఉంది. అందుకనే కోపానికి, పగలకి, ప్రతీకారాలకి, ఎత్తులకి పై ఎత్తులకి, డైలాగులకి సెటైర్లకి వాళ్ళ దగ్గర లేదు. ఓ మాట చెప్తా, అయ్యా యోసేపు మీ అన్నలందరూ నిన్ను ఏం చేశారు, అన్నలందరూ ఏం చేశారండి, యోసేపుని ఏం చేశాడు, అమ్మేశాడు. ఒకడు చంపుతాడని ఒకడు, బట్టలెప్పటేసినోడు ఒకడు, గుంట్లో దోసినోడు ఒకడు, అమ్మేసినోడు ఇంకోడు. వీళ్ళందరూ వస్తే యోసేపు ఏమిచ్చాడు, తగనిచ్చాడా? ఇప్పుడు యోసేపు ఆ దేశానికి ఫరో అంతటి వాడని వాక్యంలో ఉంది. ఎంతటి వారు? ఫరో అంతటి వారు. ఇప్పుడు యోసేపు వాళ్ళు ఏదైనా చేయొచ్చు, చంపినా అడిగే దిక్కు లేను, చంపినా అడిగే స్టేటస్ లేనోడు, చంపినా అడిగే రేంజ్ లేనోడు. కానీ యోసేపు ఏమిచ్చాడు? తింటా కన్నం ఇచ్చాడు. వాళ్ళు వచ్చి చేతులు చాపితే యోసేపుని ఒక రోజు అడుగుతాడు, జైలుకి వెళ్తాడు యోసేపు. అక్కడ చాలామంది వస్తారు, వాళ్ళందరూ అడుగుతారు, మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అయ్యా యోసేపు నిన్ను ఎలా వచ్చారు, ఇక్కడ నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని అంటే, ఒకసారి ఆదికాండం 40:15 చదువు. ఆదికాండము 40:15. నేను ఎబ్రీల దేశంలో నుండి ఏంటంట, నేనంట దొంగిలింపబడ్డా, అమ్మివేయబడ్డా, దొంగిలింపబడ్డా, అమ్మివేయబడ్డా. అమ్మివేయబడితే ఇప్పుడు ఏమంటాడో తెలుసా, అమ్మివేయబడితే ఇప్పుడు ఏమంటాడో తెలుసా, పక్కన సైనిక్ చదువు ఎక్కడ ఉంది, మీ బైబిల్లోనే ఉంటుంది, ఆదికాండం ఉంటుంది, మీ తల పైకెత్తుంది. 15 ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉంటుంది కదా, ఎప్పుడు చదవలేదా? అందుకని చదువుతూ ఉంటే ఇప్పుడు తలకాయలు వాళ్ళకి తెంచరు. అదవద్దా? నేను అంటాను, అయ్యా ఎలాగొచ్చావు అని అంటే ఏమంటాడు, ఎలాగొచ్చాడంట, అయ్యా నా బాధ మీకేం చెప్పమంటారా బ్రో, అది కాదు బ్రో, నా 12 మందిరా, మా నాన్న బాగా ప్రేమించారా, మా అన్నలందరూ నన్ను ఇప్పలా ఇంటి గుట్టు కొంత చెప్పరు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తాం, లోపల ఉన్నదంతా బయటకు కక్కేస్తాం. వీళ్ళు చెప్పరు, ఎదుటోళ్ళు అడిగితే మాత్రం చెప్పేస్తాను. నేనంట అప్పుడు కూడా నేనంట అసలు యోసేపుకి అది కీడని ఎంచలేదు కాబట్టే నేను చాలాసార్లు ఎప్పుడు ఏ మాట అయినా మీ హృదయంలో పోనేకండి, దేవుడి మాట తప్ప నా మాట చాలు. హృదయంలోకి వెళ్ళిపోయింది అనుకో, ఆటోమేటిక్గా నోట్లో నుంచి వచ్చాను. అర్థమవుతుందా? చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తారు, మా ఆయన రాలేదు, తాగొచ్చాడా, నేను రమ్మన్నా త్వరగా రాలేదా, చెప్తా, రాగాని సంగతి చెప్తానని ఇదంతా నువ్వు ఎక్కడ స్టోర్ చేస్తావు? ఆయన రాగానే అసలు ఒక్క సెకండ్ కూడా ఉండదు, వెంటనే వాక్యంలో ఉంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టి. అందుకని ప్రతి చెత్తను హృదయంలోకి పోయికండి, ప్రతి చెత్త మాటల హృదయంలోకి చెత్తని నింపితే మంచి విషయాలు లోపల ఉండవు. ఎందుకు చాలామందికి లోపల వాక్యం ఏమడదు తెలుసా, ఆల్రెడీ ఫిల్డ్ విత్ పనికి మాలిన విషయాలతో. ఎందుకు చాలామంది మందిరానికి వస్తారు, అది బుర్రక పని చేయదు, అలా తలకాయ పని చేయవు, వాక్యం వాళ్ళకి అసలు లోపలికి వెళ్ళనే ఎందుకు వెళ్ళదు, ఆల్రెడీ ఫిల్డ్ విత్ అదర్ థింగ్స్, ఫిల్డ్ విత్ అదర్ ఇష్యూస్, ఫిల్డ్ విత్ అదర్ పర్సన్స్, ఫిల్డ్ విత్ అదర్ సిచ్యువేషన్స్. ఎందుకు వాక్యం గుర్తుండదో తెలుసా, వాక్యానికి ఎందుకు లోపడదో తెలుసా, వాళ్ళ హృదయం అంతా అసలు యోసేపు నాకు కీడని అసలు తలంచలా. ఒకేలా కీడని తలస్తే, అయ్యా నా అన్నదమ్ములు నన్ను మోసం చేశాడు, నన్ను అన్యాయంగా నన్ను అక్రమంగా చంపేశారని చెప్పాడు. కానీ అక్కడ ఏం చెప్తాడు తెలుసా, ఏం చేశాడు తెలుసా, నన్ను దొంగిలించబడ్డాను, నేను ఎవరో నన్ను దొంగిలించి నాకు తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చి దేశానికి
అన్నలందరూ సిగ్గుతో తల ముంచుకుంటే చూడండి ఒకసారి. అది కన్నా 45వ అధ్యాయం 5వ వచనం త్వరగా ఈ ఒక్క మాట చెప్పి ముగిసి. అయినను దుఃఖపడకుడి, కలిగించకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడే మీ అందరి కొరకు నన్ను ముందుగా ఎవరు పంపించాడంట? నేనంట యోసేపు మనసే ఆఫ్టర్ ఒక మనిషి మనసు ఎలాగుంటే మనం ఆరాధించే దేవుడి మనసు. అందుకని పౌలు గారు ఏమంటారు, పేతురు గారు ఏమంటారా, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు ఆయుధముగా, ఏ ఆయుధం పెట్టుకుంటే మీ ఇల్లు కట్టబడుతుంది తెలుసా? ఏ ఆయుధం ధరించుకుంటే పరిచయ కట్టబడుతుంది తెలుసా? ఏ ఆయుధము ధరించుకుంటే మీ బిడ్డలు కట్టబడతారా? క్రీస్తు యేసునకు కలిగిన అది ఆయుధం అంటే గుర్తుపెట్టుకోండి. చాలామంది మంచితనాన్ని శాతకంతనంగా తీసుకుంటారు, లోబడితనాన్ని తగ్గించుకుని చాలా హీనంగా చూస్తారు. క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే ఎలాంటి మనసు అంట? ఏంట మీకు చేతనైతే ఇలాంటి ఆయుధాలు సంపాదించుకోండి. మీ దగ్గర ఇలాంటి ఆయుధాలు కనిపించుకోండి. ఇలాంటి ఆయుధాలు ఉంటే శత్రువు కాడు. ఒకవేళ శత్రువు వచ్చినా ఇలాంటి ఆయుధాల ముందు శత్రువు నిలబడ. నేనంట యోసేపుకి అన్నలు కీడు చేశారా చేయలేదా? చేశారా లేదా? కానీ అయినా వాళ్ళందరికీ ఏం పెట్టాడు అంటే మీరందరూ భయపడకండి. వాళ్ళు చాలా భయపడిపోతారు, చాలా దుఃఖపడిపోతారు, చాలా కలవబడతారు. మీరేం భయపడకండి, మీకు అది సంతాపము పుట్టించుకునే దేవుడే మీ అందరి కోసం. అందుకని ఆ దేశానికి ఈర్ష్యపడ్డాడు, అడుక్కునే వాళ్ళు అయ్యాడు, కీడును మర్చిపోయినాడు రాజయ్యాడు. అర్థమైందా? అందుకని నేనంట ఎవరైనా మీకు ఏదైనా మనుషులం కదా చేస్తారు. మనుషుల స్వభావం అంతే, మనుషుల గుణాలు అంతే, మనుషుల బుద్ధులు అంతే, మనుషుల తలంపులు అంతే, మనుషులు ఏమైనా చేస్తారు. నేనంట అలాంటి వారిని మీరు ఎప్పుడు హృదయంలోకి వాటిని నింపడానికి చాలామందికి ఆడవాళ్ళకి అలవాటు. వాళ్ళు నింపేసుకుంటారు. వచ్చిన ఆయనకి కూడా ఏం చేస్తారు? రాగానే నేనంట నీ చేతులారా నీ కుటుంబాన్ని 3 రాళ్ళు తన ఇల్లునంట గుర్తుపెట్టుకొని. జ్ఞానవంతులు అంటే కట్టుకుంటాం, 3 రాళ్ళు అయితే పీకేసుకో. కృప 2 దేవుడు మనకే ఇచ్చి కట్టే కృప ఏంట మనం కట్టుకునే వాళ్ళము, కూల్చుకునే వాళ్ళు వినంట. అయ్యా యోసేపు నీకు ఆ మనసు ఎలాగొచ్చిందంటే, యోసేపుకి ఎవరు తోడై ఉన్నాడో తెలుసా? దేవుడు తోడైంటే మనుషులు ఎలాగుంటారు? పగలు, ప్రతీకారాలు, సెటైళ్ళు, ఎత్తుకు పై ఎత్తులు, డైలాగులు ఇవి ఉన్నాయి. యేసు ప్రభు ఎప్పుడైనా ఎవరికైనా డైలాగ్ వేసాడా? ఎక్కడ సెటైర్ వేసాడా? అసలు ఎక్కడైనా జోక్ వేసాడు ఎక్కడైనా? పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడైనా జోక్ ఉందా? సామెత ఉంది కానీ జోకులు ఎక్కడ లేవు. పగలు, ప్రతీకారాలు లేవు. నేను అంటాను యోసేపు ఆ మనసు ఎలాగొచ్చింది? పౌలు గారు ఆ మనసు ఎలాగొచ్చింది? అయ్యా ఎలీషా గారు వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని సంబంధులు. యేసు రక్తం వాళ్ళలో యేసు రక్తం ప్రవహించట. నేనంట యేసు ప్రభు వారి కోసం రక్తాన్ని చిందించిన. నేనంట రక్తాన్ని చిందించిన వారే అలాగుంటే రక్తము చేత కడగబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారం ఇంకెంత. నేనంట పగలు ప్రతీకారాలు అనుకుంటూ మిమ్మల్ని పాడు చేసుకోవాలి. నేను ఇంకా చెప్తాను, మీ పిల్లల్ని ఇంకా పాడు చేయకండి. పెదనాన్న ఇలాగరా, బాబాయ్ ఇలాగరా, నానమ్మ ఇలాగరా, తాతయ్య ఇలాగరా, పాస్టర్ గారు ఇలాగరా. నేను సందర్భం వచ్చిందని చెప్తున్నాను. నేను ఇంకా చెప్తాను. ఈ ఒక్క మాట చెప్తాను. ఎప్పుడు మీ పిల్లల ముందు మీ భార్యాభర్తలు ఎప్పుడు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయకండి. మరి ముఖ్యంగా 3వ వ్యక్తి గురించి జాగ్రత్తగా రాసుకో. ఎప్పుడు మీ భార్యాభర్తలు మీ పిల్లల ముందు 3వ వ్యక్తి గురించి కానీ 3వ సంఘటన గురించి కానీ అదేంటి అమ్మగారు మీరేగా భార్యాభర్తకు రోజు కొంచెంసేపు సమయం అదవుతుందా? పిల్లల ముందు మాట్లాడకండి. అది నేను చెప్పేది కరెక్టే. మనుషులు ఇంకా మాట్లాడుతున్నా పిల్లలు లేనప్పుడు చాలామంది పిల్లలు ఎందుకు చెడిపోతారో తెలుసా? చాలామంది పిల్లలు చెడిపోవడానికి నెంబర్ 1 కారణం ఇది. కారణాలు చాలా ఉంటాయి కానీ నెంబర్ 1 కారణం ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఇలాగరా, పాస్టర్ అమ్మ అలాగరా,
సంఘ పెద్ద అలాగరా, బాబాయ్ ఇలాగరా, పిన్ని ఎవరు చెప్తాం? నేను చాలాసార్లు చెప్తా, పిల్లల మనసు తెల్లకాయ. నువ్వు కవిత్వం రాస్తావో పిచ్చి గీతలు గీస్తావో, వన్స్ పిచ్చి గీతలు గీసిన తర్వాత చెరపడం సాధ్యమండి. నేనంట ఆఫ్టర్ ఆల్ పేపర్ మీద రాసిన గీతలే చెరపలేదు, మనసులో పడిన గీతలు ఎలా చదువుతారు? నువ్వు వాడి కోసం ఏమైనా చెయ్యి, వాడి బుద్ధిని పాడు చేసింది ఎవరు? వాడి గుణాన్ని పాడు చేసింది ఎవరు? నేనంట మరి అమ్మమ్మలందరూ మంచోలేనా? నీ అమ్మమ్మ ఇలాగరా, బాబాయ్ ఇలాగరా, పిన్ని ఎలాగరా, ఎప్పుడని చెప్తావా? ఏ నానమ్మలే పాపత్తులా, అత్తలే పాపత్తులా, పిన్నిలే. మరి వాళ్ళకి ఒకరికి నానమ్మ అయితే ఇంకొకరికి ఏమవుతాం? అమ్మమ్మ అవుతాం కదా. మరి ఏమవుతాం? అందుకని నేను చెప్తున్నా, మీ పిల్లల్ని ఎప్పుడు నేను అనేది, మీ ఇంట్లో విషయాలైనా, సంఘంలో విషయాలైనా, ఏ విషయాలైనా ఎప్పుడు మీ పిల్లల ముందు మాట్లాడితే వాళ్ళ మంచితనాన్ని గురించి మాట్లాడు. మనుషులు కదా, మంచి మనకు అంతగా చేత కాకపోతే అర్థమవుతుందా? చెడు చేసి అనవసరంగా మీ పిల్లల భవిష్యత్తు పాడు చేయండి. అది నా బాధ. అర్థమవుతుందా? మీ పిల్లల జీవితాలు మీ చేతులారా పాడు చేసుకోండి. చాలామంది యవ్వన పిల్లలు ఇప్పుడు ఎందుకు చర్చకు రారు? ఎందుకు రారు? చిన్నప్పుడు మనం ఏం చెప్పాలిగే? అందుకని అడుగు యవ్వనంలో చర్చికి నేను అంటే అప్పుడు పాడు చేసుకోవడం ఎందుకు, ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఇప్పుడు ఏడవడం ఎందుకు? అందుకని ఎప్పుడు పగలంటూ ప్రతీకారాలంటూ ఉన్న ఒక్క జీవితం కదా, ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నించండి. పగంటూ ప్రతీకారం అంటూ ఒకసారి అంటే చెప్పేసి ముగ్గురు. మీరు అంత సీరియస్గా ఏం చూడదు. అర్థమవుతుందా? అంత సీరియస్గా ఏం అవ్వకండి. నాకెందుకు, దేవుడు చెప్పమనే చెప్తా. వింటే తల్లి, వినకపోతే నాకు అనవసరం. చెప్పడం వరకే నా డ్యూటీ. నేనంట ఒకసారి పాము అటు వెళ్తుంటే ఆ పక్కన రంపం ఉంది. ఈ పాము చూసుకోకుండా రంపానికి మీద వెళ్ళిపోయిందంట. చివరి రంపం పాముకి తీసుకుంది. కొంచెం బ్లడ్ వచ్చింది. వెంటనే పాముకి ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది. అసలు నేనంట రంపం దగ్గరికి పాము వచ్చినా పాము ఉన్న దగ్గరికి రంపం వెళ్ళిందా? ఎవరు తప్పంటారు కదా? మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన బాధ అర్థమవుతుంది. వాక్యం అర్థం కాదు, అది నా బాధ. అర్థమవుతుందా? మా ఉపమానాలు అర్థమైనంతగా వాక్యం అర్థమైతే బాగుంటుంది. నేనంట కోపం, పాము కదా, కోపం వచ్చింది. వెంటనే పాము బుస్స అంటారు కదా, పాము బుస్సలాగా ఇలా తిరిగి ఏం చేసిందంట? పళ్ళతో నన్ను నువ్వు రక్తాన్ని కళ్ళ చూస్తావా? నీకెంత ధైర్యం, నీకెన్ని గుండెలు, నీకెన్ని బట్టలు, నీకెన్ని జాకెట్లు అనుకొని వెంటనే పళ్ళతో రంపని ఏం చేసింది? ఇలా నోరంతా ఏమైపోయింది? మళ్ళీ కోపం వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా నా రక్తాన్ని కళ్ళ చూస్తావనుకొని ఈసారి ఏం చేద్దంట? రంపాన్ని గట్టిగా. ఏమైంది? నేనంట పాపం మొదట్లోనే సైలెంట్ పోతులే, నాదే బుద్ధి తప్పు కదా, నేనే రంపమన్న చోటుకు వచ్చాను కదా, నా కళ్ళే కనిపించుకున్న రంపం జోలికి నేను వెళ్ళాను కదా అని బుద్ధి తెచ్చుకొని వెళ్తే పాము ఎలా ఉండేది? ప్రశాంతంగా 4 రోజులు బతికేది. ఇప్పుడు పాము చావు కారణం ఎవరంటారు? మీరందరూ ఎలా చూస్తారు? రంపాందే తప్పు అమ్మగారు కదా. మీరు రంపాందే తప్పు అయితే మన కొప్పులో కాలేదు. అది నా బాధ. అర్థమవుతుందా? మీరు నేతులు అడిగేయాలి నా బాధ. యోగ గారు అంటారు నేను పడిన అడిగేలా, అది నా ఆశ. కాబట్టి పగలు, ప్రతీకారాలు, ఆవేశాలు అనుకొని మీరు పాడు చేయకండి, మీ పిల్లల్ని పాడు చేయకండి. ఒకవేళ వాళ్ళు అన్యాయం చేస్తే, వాళ్ళు అక్రమం చేస్తే పౌలు గారు ఏం చేశారో, ఎలీషా గారు ఏం చేశారో, యోసేపు గారు ఏం చేస్తారో అదే మనం చేయుదుముగాక. అలాంటి మనసు యేసుప్రభు మనందరికీ, మరి ముఖ్యంగా నాకు దయచేయునుగాక. ఆమేన్. మోకరించి